సోదరీ సోదరులారా, ఈ రోజున మనం ఎస్తేరు 2వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో అందాల పోటీ నిర్వహించబడుతుంది. అందరిలోకి అందమైన కన్యను రాజుగారి కోసం అన్వేషిస్తున్నారు. ఆ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసిన దానిని తలంచగా యువకులైన రాజపరిచారకులన్నారు, అందమైన కన్యకలను రాజు కోసం వెతకాలి. అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురానికి చేర్చి స్త్రీలకు కాపరి అయిన రాజు యొక్క నపుంసకుడైన హేగే వశానికి అప్పగించేటట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కోసం సుగంధ ద్రవ్యాలను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడతాడో ఆమె వష్టికి బదులుగా రాణి అవుతుంది. ఈ మాట రాజుకు అనుకూలమైంది గనుక అతడు అలాగే జరిగించాడు. మొదటి అధ్యాయంలో చెప్పబడిన సంగతులు జరిగిన తర్వాత అంటే అప్పుడు ఏవేవి జరిగాయో చరిత్ర నుండి మనం తెలుసుకోవాలి. ఆ తరువాత ఈ రాజు గ్రీసు మీద దండెత్తి ఓడిపోయాడు. నిరాశా నిస్పృహలతో రాజధానికి తిరిగి వచ్చాడు. దానికి తోడు తన అందాల రాణి వష్తి దూరమైపోయింది. ఆమె విషయంలో శాసనం చేయబడింది. మాదీయ పారసీక రాజుల శాసనాలు మార్చడానికి వీల్లేదు. అతని మనసు బాగాలేదు. వష్తి తిరిగి తన ఎదటికి రావటానికి వీల్లేదు. మానసికంగా రాజెంతో కుంగిపోయాడు. అహష్వేరోషు రాజుగారి అసలు పేరు కాదది, అతని పేరు హషస్త. ఈ హషస్త రాజు చేసిన యుద్ధాలు సంగ్రహంగా చరిత్రలో నుండి తెలుసుకుందాము. పారసీకుల రాజ్యం పెద్దది, దానికి తగ్గట్టు వారి సైన్యం కూడా ఎంతో పెద్దది. హషస్త గ్రీసు దేశంతో యుద్ధానికి బయలుదేరాడు. అయితే గ్రీసు దేశ సైనికులు గొప్ప యుద్ధ ప్రవీణులు. గ్రీకు సైనికుడు ఒక్కడు చాలు 10 మంది పారసీక సైనికులకు బదులు చెప్పగలడు. థర్మాపోలే అనే చోట ఘోర యుద్ధం జరిగింది. గ్రీసు దేశం జయించింది, పారసీకులు ఓడిపోయారు. హషస్త ఈ యుద్ధంలో చావు దెబ్బతిన్నాడు. దేవుడే సింహాసనం మీద ఉండి ఇదంతా నడిపిస్తున్నాడు. పారసీక రాజ్యం అంతరించిపోతుంది. దాని స్థానే గ్రీకు రాజ్యం ఉచ్ఛస్థితికి రాబోతోంది. హషస్త రాజుకు మనస్థిమితం లేకుండా పోయింది. అంతఃపురం వరండాలో అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలాగా పచార్లు చేస్తున్నాడు. వష్టిని గురించి తలపోసుకొని వలపోసుకుంటున్నాడు. ఆమెను గురించి చేయబడిన శాసనం మీద సంతకం పెట్టాడు. అది ఇక మార్చడానికి వీల్లేదు. తన అవివేకం వల్ల తాగిన మైకంలో ఏదో చేశాడు, ఏదో చెప్పాడు. తనకు వష్టి దూరమైపోయింది. ఆమె ఎట్టి పరిస్థితిలోనూ తన ఎదుటికి వచ్చే అవకాశం లేదు. రాజశాసనం అమలులో ఉంది. రాజసేవకులకు రాజుగారి మనస్తత్వం బాగా తెలుసు. రాజుగారి సమాలోచన సభలో కొందరు యువకులు ఇది పసికట్టారు. రాజుగారు ఒంటరిగా మనస్థిమితం లేకుండా ఉన్నారు. వారు రాజుగారికి ఒక సలహా చెబుతున్నారు. రాజా, వినండి, మన రాజ్యంలో అందాల పోటీ పెడదాము. అందమైన అమ్మాయిలు ఎందరో ఎక్కడున్నారో ఈ పోటీలో బయటికి వస్తారు. రాజమంతటా గాలిస్తాము. అందమైన కన్యలను అందరినీ తెచ్చి మీ ఎదట నిలుపుతాము. 100 కొలది అందమైన కన్యలు వస్తారు, తమరి ఎదుట నిలుస్తారు. మీకు నచ్చిన వారిని మీరు ఏర్పరచుకోనండి. ఇది యువకులిచ్చిన సలహా. రాజుకు ఈ సలహా నచ్చింది. సరే అన్నాడు రాజు. ఈ అందాల పోటీలో నిర్ణేత రాజే. రాజుకు నచ్చిన కన్య పట్టపు రాణి అవుతుంది. అందాల పోటీలో ఎన్నికైన కన్య ధన్య. ఆమె అంతఃపురంలోకి తరలి వెళ్లుతుంది. 5వ వచనం. షూషను కోటలో బెన్యామీనీయుడైన కీషుకు పుట్టిన షిమీ కుమారుడైన యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడున్నాడు. గమనించండి, అన్యరాజు కొలువులో ఒక యూదుడున్నాడు. అతని పేరు మొర్దెకై. ఇంతవరకు ఒక అన్యుణ్ణి, అన్యరాజును గురించి, అతని రాజ్యాంగ విషయాలను గురించి విన్నాము.
ఇప్పుడు మొర్దెకై అనే యూదుణ్ణి గురించి మొదటిసారిగా వింటున్నాము. ఆ వ్యక్తి పేరు మొర్దెకై. అతడు హషస్త రాజుగారి కోటలో ఒక ఉద్యోగి. ఏ నేపథ్యంలో అందాల పోటీ నిర్వహించబడిందో మనకు వివరించబడింది. ఎస్తేరు రాణి కావడమేమిటి? అది దేవుడు చేసిన పని. ఎస్తేరు ఆ సమయంలో రాణి అయి ఉండకపోతే అసంఖ్యాకులైన యూదులు నాశనమైపోయి ఉండేవారే. అందుకే దేవుడు వష్టి స్థానంలో ఎస్తేరును సింహాసనమెక్కించాడు. హషస్త రాజాంతఃపురంలో దేవుని అదృశ్య హస్తం కదిలింది. దేవునికి స్తోత్రం. యూదుల పక్షాన నిలిచి ఆ జాతిని కాపాడే వ్యక్తిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడొక ప్రశ్న మనకు ఎదురవుతోంది. అందాల పోటీలను దేవుడు ఆమోదిస్తాడా? ఆమోదించడు. కాని ఈ సందర్భంలో అందాల పోటీలో గెలిచే వ్యక్తిని దేవుడు అద్భుతంగా వాడుకోబోతున్నాడు. దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దండి. కొందరు దేవుని చిత్తం కేంద్రంలో లేరు, అంచున ఉన్నారు. దేవుడు పరోక్షంగా అలాంటి వారికి సాయం చేసిన సందర్భాలున్నాయి. ఎస్తేరు గ్రంథమంతా ఈ వాస్తవానికి వివరణ అని చెప్పవచ్చు. మొర్దెకై ఒకానొక యూదుడు. అతడు బెన్యామీను వంశికుడు, బెన్యామీను గోత్రికుడు. ఇతడు సౌలు వంశికుడు. అవును, మరి అతడు షూషనులో ఏం చేస్తున్నాడు? ఇతడు ఇశ్రాయేలీయుడు. 6వ వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. యెషయా ద్వారా దేవుడు ప్రవచిస్తూ తన ప్రజలు తమ స్వదేశానికి తిరిగిపోవాలని హెచ్చరించాడు. కోరెషు ఆజ్ఞ జారీ చేసి ఇష్టమున్నవారు వెళ్లిపోవచ్చు అని తన సమ్మతి తెలియచేశాడు. దేవుని చిత్త ప్రకారం కొందరు తిరిగి వచ్చేశారు. అయితే ఇంకా చాలామంది అన్యదేశంలోనే ఉండిపోయారు, చెరలోనే స్థిరపడిపోయారు. అన్యుల దేశంలో వృత్తి వ్యాపారాలలో తలమునకలై ఉన్నారు. బతుకు తెరువు కోసం ఇక్కడే ఉండిపోదాములే అని నిర్ణయించుకున్నారు. వారికి అక్కడే బాగుంది అనిపించింది. వెళ్లదలుచుకుంటే వారికి ఎట్టి అభ్యంతరాలు లేవు. ఏ నిమిషంలోనైనా వెళ్లిపోవచ్చు. గాని వారు వెళ్లలేదు. దేవుని చిత్తానికి బయటనే అలాగే ఉండి సరిపుచ్చుకుంటున్నారు. ఈ మొర్దెకై అలాంటి వారిలో ఒకడు. ఇశ్రాయేలు భూమికి అతడెప్పుడో వెళ్లిపోయి ఉండాల్సింది. కాని ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు మొర్దెకై. అతనికి రాజకీయోద్యోగం షూషను కోటలో దొరికింది. ప్రియ శ్రోతలు, మీకు జ్ఞాపకముందా? యోసేపునకు అన్యరాజు కొలువులో ప్రభుత్వోద్యోగం ఉంది. అయితే అతడు దేవుని చిత్తానికి కేంద్రంలో ఉన్నాడు. దానియేలు పరాయి రాజు ఆస్థానంలో మంత్రి. అతడు కూడా దేవుని చిత్త పరిధిలో ఉన్నవాడే. అయితే మొర్దెకై దేవుని చిత్తం కేంద్రంలో కాదు, అంచున ఉన్నాడు. కాబట్టి దేవుడు అతణ్ణి వాడుకున్నాడు, కాపాడాడు. దేవునికి స్తోత్రం. దేవుని పేరే ఎత్తని మొర్దెకైని కూడా దేవుడు కాపాడాడు. అతణ్ణి తన చిత్తం నెరవేర్పు కోసం విచిత్రమైన రీతిగా వాడుకున్నాడు. దేవుని విధానాలు మార్మికమైనవి. మొర్దెకై, ఎస్తేరు గొప్ప వ్యక్తులు అని మనం చెప్పగలం. అయినా వీరు దేవుణ్ణి తలంచుకున్నట్లు, ప్రార్థన చేసుకున్నట్లు చెప్పబడలేదే. ఇది ఈ గ్రంథంలోని మార్మిక విశేషం. మొర్దెకై యువకుడుగా రెండో విడత చెరగొని పోబడిన వారి మధ్య ఉన్నాడు. యెకొన్యా కాలంలో మొర్దెకై యెరూషలేము నుండి చెరగొని పోబడ్డాడు. మొదటి విడత వెళ్లిన వారిలో ఎక్కువ మంది అధిపతులు, పై అంతస్తుకు చెందిన వారున్నారు. రెండో విడత వెళ్లిన వారిలో మధ్యతరగతి కుటుంబీకులున్నారు. వీరిలో మొర్దెకై ఒకడు. మూడో విడత వెళ్లిన వారితో వెళ్లిపోయిన వారు పోగా నిరుపేద ప్రజలు మిగిలిపోయారు. మొర్దెకై అనే వ్యక్తికి దగ్గర బంధువు, తన పినతండ్రి కుమార్తె ఒక అమ్మాయి ఉంది. పేరు హదస్సా. ఆమె తల్లిదండ్రులిద్దరూ నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించినప్పుడు హతమైపోయి ఉంటారు. 7వ వచనం, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్నాడు. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము కలదైన కన్య. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత
మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. రాజాజ్ఞ, అతని నిర్ణయము ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హెగే వశమునకు అప్పగించబడగా, ఎస్తేరు రాజు యొక్క నగరునకు తేబడినదై స్త్రీలను కాచే హెగే వశమునకు అప్పగించబడింది. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందింది. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థాలను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వదగిన 7 ఆడపిల్లలను అతడామెకు త్వరగా ఏర్పరచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచాడు. ఎస్తేరుకు హీబ్రూ పేరు హదస్సా, అంటే నక్షత్రం అని అర్థం. ఆమె నిజంగా నక్షత్రమే, చక్కని చుక్క. మొర్దెకై ఆమెను కూతురులాగే చూచుకుంటున్నాడు, ఆమెను పెంచుకున్నాడు. ఎస్తేరుకు ఉన్న భాగ్యమంతా ఆమె అందమే. అహష్వేరోషు తనకు పట్టపురాణి కాదగిన అందమైన కన్యకలను అన్వేషిస్తున్నాడని తెలిసినప్పుడు మొర్దెకైకి ఆశ కలిగింది. రాజు ఎదటికి తేబడిన కన్యకలందరినీ మొర్దెకై స్వయంగా చూడగలిగాడు. అందాల పోటీలో ఎందరో అందమైన కన్యకలు పాల్గొన్నారు. గాని వారిలో ఏ ఒక్కరూ కూడా ఎస్తేరు అందంతో సరిపోలరు. మొర్దెకై అందరినీ పరిశీలనగా చూచాడు, ఒక నిర్ణయానికి వచ్చాడు. మొర్దెకై తన పెంపుడు కూతురైన ఎస్తేరును ఒప్పించి అందాల పోటీలో పాల్గొనేలా చేశాడు. ఒక విధంగా చూస్తే మొర్దెకై చేసింది సబబు అనిపించదు. ఒక యూదురాలు అన్యుణ్ణి పెళ్లాడడం దేవుని చిత్తం కాదు. అయినా మరో విధంగా చూస్తే మొర్దెకై చేసింది ఉత్తరోత్తర యూద జాతి క్షేమానికి దోహదపడేటట్లు దేవుడే చేశాడనిపిస్తోంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మిశ్రమ వివాహం తప్పు. గాని రూతు అన్యురాలు, ఆమె యూదుణ్ణి చేసుకున్నది. ఎస్తేరు యూదురాలు, అన్యరాజుకు పట్టమహిషి కాబోతోంది. అందాల పోటీలో పాల్గొంటున్నది. దేవుడు ఈ 2 ప్రత్యేక సంఘటనలను తన సంకల్ప సిద్ధికి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది కన్యకలు అందాల పోటీలో పాల్గొన్నారు. అందరూ గెలవరు. గెలవని వారు రాజాంతఃపురంలో చెలికత్తెలవుతారు. ఒకవేళ ఎస్తేరు గెలవకపోతే, రాజుగారి ఉపపత్ని అయితే అది మరీ ఘోరం. ఏదేమైనా మొర్దెకై చేసింది మానవరీత్యా సాహసమే. దేవుడు ఈ పరిస్థితులను శాసించాడు. వాటి పరిణామాన్ని మార్చి తన చిత్తం నెరవేర్పునకు పరిస్థితులను వాడుకున్నాడు. ఎస్తేరు రాజగృహానికి తేబడింది. అంతఃపుర సేవకుడు ఆమెకు కావలసిన అలంకార సామగ్రి సరఫరా చేస్తున్నాడు. 10వ వచనం, ఎస్తేరు రాజు దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందింది. ఆమె చెలికత్తెలతో అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉన్నది. మొర్దెకై ఎస్తేరుకు ఆజ్ఞాపించాడు, నీ జాతిని, వంశాన్ని నీవు కనపరచకూడదు. అందుకు ఆమె ఆ సంగతి రహస్యంగా ఉంచింది. ఎస్తేరు ఎలా ఉన్నదో అది, ఆమెకు ఏమి సంభవిస్తుందో అది తెలుసుకోటానికి అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగాడుతున్నాడు. 6 మాసాలు గోపరస తైలముతో, 6 మాసాలు సుగంధవర్గములతో, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థాలతో, స్త్రీల పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోయేవారు 12 మాసములైన తరువాత రాజు దగ్గరికి వెళ్లడానికి ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు వద్దకు ఆ విధముగా వెళుతూ ఉంది. ఆ తీరున వారు పరిమళ క్రియలు చేసే కాలము సంపూర్ణమవుతున్నది. అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరుతుందో అది అట్టి స్త్రీకి ఇయ్యబడే వాడుక ఉంది. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులకు కాపలా ఉన్న రాజు యొక్క షండుడైన షయష్గజు అనే వ్యక్తి వశములో ఉన్న 2వ అంతఃపురానికి తిరిగి వస్తుంది. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే కాని ఆమె రాజు వద్దకు మళ్లీ వెళ్లదు.
యూదులంటే ద్వేషం అన్యదేశాలకు నిలువెల్లా గూడు కట్టుకొని ఉంది. అందుకే నీవు యూదురాలివని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని మొర్దెకై ఎస్తేరుకు ఖండితంగా చెప్పాడు. ఇది తప్పు. గాని మొర్దెకై భయపడ్డాడు. ఈ విధంగానే తాము విశ్వాసులమని ఎవరికీ తెలియకుండా కొందరు ఈ రోజున కూడా దాక్కుంటున్నారు. రహస్య విశ్వాసం దేవునికి ఇష్టముండదు. ఏమి జరుగుతుందో అని మొర్దెకై కంగారు పడుతూనే ఉన్నాడు. అతని మనస్సాక్షిలో తొందర ఎక్కువైంది. అయినా దేవుడు అతన్ని కాపాడాడు. మానవ జీవితంలో, విశేషించి ఒక విశ్వాసి జీవితంలో ప్రమాదవశాత్తు ఏదీ జరగదు. జరిగేదంతా దేవుని సంపూర్ణ చిత్తంలో భాగమే అని మనం గుర్తించాలి. కన్యకలకు వారు చేసిన అలంకార క్రియలు అన్నీ ఇన్నీ కాదు. పారసీక సాంప్రదాయం ప్రకారం అంతఃపుర స్త్రీలు నెలల తరబడి పన్నీటిలో మునిగి తేలుతారు. అలంకార దోహద క్రియలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. స్త్రీలకు సహజంగా లేని అందం అలంకారాల ద్వారా రాదు. వికృత రూపాలకు అలంకారాన్ని బట్టి రూపం మరీ వికృతమవుతుంది. 15వ వచనం, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెనతండ్రి అయిన అబీహయీలు కుమార్తె అయిన ఎస్తేరు రాజునొద్దకు వెళ్లడానికి వంతు వచ్చినప్పుడు స్త్రీలకు కాపలా ఉన్న రాజు యొక్క షండుడైన హెగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరేమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరాన టెబెతు అనే 10వ నెలలో రాజనగరులోనికి అతని వద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందింది. అతడు రాజ్యకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించాడు. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులకు ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులిప్పించాడు. 19వ వచనం, 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉన్నాడు. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ యందు ఉన్న కాలమున చేసినట్లుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుతున్నది. మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనా వంశమునైనా తెలియనివ్వలేదు. ఆ దినాలలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరెషు అనే ద్వారపాలకులు కోపగ్రస్తులై అహష్వేరోషును చంపటానికి ఆలోచించుకొని ఉన్నారు. ఈ సంగతి మొర్దెకైకి తెలియవచ్చినందున అతడు ఆ సంగతి రాణి అయిన ఎస్తేరుకు చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరట రాజుకు దానిని తెలియచేసింది. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమని తేలింది. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరితీయబడ్డారు. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడింది. గమనించారా? ఎస్తేరుకు ప్రత్యేకమైన అలంకరణలు అనవసరం. ఆమె సహజంగా గొప్ప అందగత్తె. అందాల పోటీలో ఎస్తేరే ప్రథమ విజేత. దేవుడే ఈ పరిస్థితులను శాసిస్తున్నాడు. దేవుని అదృశ్య హస్తం ఇక్కడ పనిచేస్తున్నది. ఎస్తేరు ఆ సమయానికి రాణి అవ్వాలి, లేకపోతే అక్కడి ఇశ్రాయేలీయులకు గొప్ప విపత్తు. దేవుడు ఆ జాతిని నాశనం కానివ్వడు. ఆయన వాగ్దానం తప్పని దేవుడు. ఎస్తేరును చూచిన తర్వాత రాజు అందాల పోటీని అంతటితో ముగించాడు. వష్టికి బదులు ఎస్తేరే పట్టపు రాణి కాబోతున్నది. దేవుడు తన ప్రజల క్షేమం దృష్ట్యా ఎస్తేరును సింహాసనమెక్కించాడు. దేవుడు అన్యరాజులను సైతానును కూడా త్రోసి రాజనగలడు. ఈ విషయంలో దేవుని బిడ్డలకు ఎంతో ఆదరణ, నిరీక్షణ కలుగుతుంది. సోదరీ సోదరులారా, రూతు కథకు ఎస్తేరు కథకు ఎంతో వ్యత్యాసముంది చూడండి. రూతు బోయజుల మధ్య ప్రేమ క్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్న ప్రేమలాంటిది. అహష్వేరోషు అలా కాదు. అతడు అన్యరాజు. అతనికి అసలు దేవుడెవరో తెలీదు.
అతడు యూదురాలిని పెళ్లాడాడు. ఈ కథలోని నాటకీయతను గుర్తించండి. ఒక సాధారణ యూద కన్య గొప్ప అన్యరాజ్యంలో రాణి అవుతుందంటే అది గొప్ప వార్త. ఇప్పుడు ఎస్తేరు కోసం పెద్ద విందు జరిగింది. మొర్దెకై ద్వారం దగ్గర కూర్చుంటాడు అంటే అతడు న్యాయాధిపతి పదవిలో ఉన్నాడని అర్థం. లోతు ఇలాగే సుధమ ద్వారం దగ్గర కూర్చున్న న్యాయాధిపతి. రాజుగారికి వ్యతిరేకంగా జరిగే కుట్రను పసికట్టి ఎస్తేరు ద్వారా ఈ కబురు రాజుగారికి అందించాడు. రాజు ప్రాణం కాపాడాడు మొర్దెకై. అయితే రాజు ఈ సంగతే మరిచిపోయాడు. మొర్దెకైకి కృతజ్ఞత కూడా వ్యక్తం చేసిన వాడు కాడు. అతనికి ఎట్టి బహుమానమూ ఇచ్చి ఉండలేదు. పాఠం ఇక్కడ ఆపుదాము. దైవాశీస్సులు. ఆమేన్.